తిరుమల శ్రీవారి అన్నదానం ప్రసాదం ట్రస్టుకు తమిళనాడు భక్తుడు 2 కోట్ల రూపాయలు విరాళంగా అందజేశారు. తమిళనాడుకు చెందిన అజ్ఞాత భక్తుడు వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత సంబంధిత డీడీలను జేఈఓ శ్రీనివాసరాజుకు అందించారు. భక్తుడికి స్వామివారు తీర్థప్రసాదాలను అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు. ఈ మధ్య కాలంలో 800 కోట్ల రూపాయలు కూడా మన యొక్క అన్నప్రసాదం ట్రస్ట్ యొక్క కార్పస్ ఫండ్ దాటింది. దాని నుంచి వచ్చే వడ్డీ ఆదాయంతోనూ ఇతరత్ర అవసరమైనటువంటి వాటిని టీటీడీ సమకూరుస్తూనూ అన్నప్రసాద కార్యక్రమాలు విరివిగా నిర్వహించుకుంటున్నాము. ఈ మధ్య కాలంలో 25 రూపాయల లెక్కన అవుతున్నటువంటి ఈ భోజనాలకు సంబంధించి 1000 మందికి అన్నదానం కార్యక్రమం నిర్వహించాలంటే వారు 25,000 రూపాయలు, అదేవిధంగా ఒక రోజుకు అయ్యే ఖర్చునంతా భరించాలంటే 25 లక్షల రూపాయలు కూడా విరాళంగా ఇవ్వడానికి మనం అవకాశం ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు అనుగుణంగా ఎంతోమంది భక్తులు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. తాజాగా గౌరవ ముఖ్యమంత్రి గారి కుటుంబం కూడా మొన్న 21వ తారీఖుకు సంబంధించి వారు ఒక రోజుకు అయ్యే ఖర్చు 25 లక్షల రూపాయలను అన్నప్రసాదం ట్రస్టుకు విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆలయంలో పేరు చెప్పడానికి ఇష్టపడని భక్తుడు ఒకరు 2 కోట్ల రూపాయలను అన్నప్రసాదం ట్రస్టుకు జమ చేశారు. ఎంతో ఆదరణ పొందుతున్నటువంటి అన్నప్రసాదం ట్రస్టు ఇంకా విస్తృతంగా సేవలు అందిస్తూ భక్తుల మన్ననలు పొందుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగని రీతిలో సమయానుకూలంగా వారికి అవసరమైన వాటిని ఎప్పటికీ అందజేస్తూ ఉంటుందని, ఇటువంటి గొప్ప మహద్భాగ్యం కలిగినందుకు ఈ అవకాశాన్ని సదా వినియోగించుకుంటూ భక్తులకు సేవలు అందిస్తామని, స్వామివారి కరుణా కటాక్షాలు దాతలందరి కుటుంబాల మీద పూర్తిగా వారికి అందాలని చెప్పేసి కూడా స్వామివారిని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ.